లోకాన్ని వణికిస్తున్న పులి పంట పొలాల్లోకి వెళ్లినటువంటి రైతులపై దాడి చేస్తోంది. మొన్న లక్ష్మి, నిన్న ఇప్పటి వరకు చర్యలు చేపట్టని అటవీ శాఖ అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోని దుప్పగూడ కాలనీకి చెందిన రైతు సురేష్ నావేగం గ్రామ సమీపంలోని పత్తి చేనుకు భార్య సుజాతతో కలిసి వెళ్లారు. సురేష్ పత్తి చేనులో ఎడ్లను కట్టేస్తుండగా పులి సురేష్ మెడపై 2 రోజుల క్రితం దాడి చేసిన విషయం తెలిసిందే. ఇక సిర్పూర్ మండల కేంద్రంలో పంట పొలాల్లో పులి వస్తుందేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు అటవీ జంతువులని రైతులు వేటాడి చంపుతున్నారని కళ్లకు గంతలు కొట్టి కొడుతున్నారు. అనవసరంగా కేసులు బనాయిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. పులి రైతుల మీద దాడి చేస్తే మాత్రం అటవీ అధికారులు 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు రైతులు వాపోతున్నారు. రైతుల ప్రాణాలు పోయాక 10 లక్షలు ఎందుకని ప్రజలు అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులి వస్తుందని అధికారులు ముందస్తుగా ఆ గ్రామాల వారికి చెప్పి ఉంటే దాడి జరిగేది కాదని, పూర్తిగా అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే పులులు రైతులపైన దాడులు చేస్తున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. రైతులు తమ పత్తి చేనుల్లో పత్తి చేతికి వచ్చిన సమయానికి కూలివాళ్లు పత్తి తీయడానికి రావడానికి భయపడుతున్నారని, ఎవరు కూలివాళ్లు రావడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి పులిని వేరొక ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పులి కోసం ఫారెస్ట్ వాళ్ళు మన ఊరికి వచ్చి కైకిలో నుంచి చేనులకు పోకుండా బంద్ పెడతాను. ఈ ఈసిగామల ఒక అమ్మాయిని చంపింది, మరి గుబ్బగూడెంకలో ఒక ఆయనని కొరికింది. కొరికితే గొడ్డలు పట్టుకొని మేకలు పోతే ఫారెస్ట్ వచ్చి గొడ్డలు గుంజుకుంటారు. అదే ఇలా గొడ్డలు ఉంటేనే ఆ మోగాయనని ఆడేమో బతికిచ్చింది. గొడ్డలు తూతో మరి జొప్తా పులి ఇడిసబెట్టిపోయింది. లేకపోతే పోతుండేనా అది చచ్చిపోకపోనా? దానికి అది కోసం ఊర్లలోకి వచ్చి పులి వచ్చి పడ్డమంటే పందులు వచ్చి పడతాయి. చేనులు పాడు చేస్తానంటే ఒక్క ఫారెస్ట్ వచ్చి మా చేను చూస్తలేదు. కోతులు వచ్చి తింటానే అని చెప్తే ఒక్క సైకిల్దారు రాడు, షేర్దారు రాడు. ఏమంటే కోతులు చంపితే కేసు అవుతుంది, పందులు చంపితే కేసు అవుతుంది అన్నాడు. వీళ్ళ కేసులు అవ్వలేదో కరెక్ట్ లేదు. అంటే మేము చెప్పుకునే బాధలు పట్టించుకుంటాడు ఎవరు లేడు. బతుకుడు మేమతో మేము కష్టం చేస్తే మేము పండించిన పంట మీ మార్కెట్లో కడితే మీరు దీన్ని బతుకుతారు. అయితే మాది నిలవలేదు రైతుది. ఏమన్నా చెప్తే పొరగలు కొడుకు తెస్తే మేము దొంగతనం చేసి ఎవడన్నా కట్టె మోటార్ చేస్తే వాడిని పట్టుకపోయి కళ్ళకు బట్టలు కట్టి కొడతారు. వీళ్ళకి అంత అధికారం ఉన్నదట. మాకేది లేదు మరి రైతులు. ఇది ఎంతవరకు కరెక్టే? ఇక చచ్చిపోతే నువ్వు చచ్చి మేము 10 లక్షలు ఇస్తాం కదా అంటాడు సైకిల్ వచ్చి పొద్దుగా షేర్ రాదు. ఆ 10 లక్షలు ఎవరికి ఇస్తాడు? వాడు బతికుంటే 10 కోట్లు సంపాదిస్తాడు. ఎంతవరకు కరెక్ట్ ఇల్లది? ఎటు తిరిగిన ఈ ఫారెస్ట్ వాళ్ళు పులిని బంధించరాక జంగటం తిరగాలని సిరిపూర్లో కానీ కానాడ కానీ ఇక్కడ కలవారు ఫారెస్ట్ వాళ్ళు. నేను చెప్తాను ఈ మీడియా ముందు. కొమరం భీం జిల్లా సిర్పూర్ మండల్ ఇట్కలపాడు గ్రామం. ఇది గత 3 రోజుల నుంచి పులి సంచర్యం లేస్తున్నది మన ఇట్కలపాడు జంగల్లా. మనం ఫారెస్ట్ వాళ్ళు పట్టించుకుంటలేదు. ఇది పబ్లిక్కి చాలా ఇబ్బందిగా కల్పిస్తున్నది పులి. దాన్ని వెంటనే బంధించాలని మేము పబ్లిక్ డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడైనా ట్రైన్లో పోయినా కానీ భయం అవుతున్నది, సిర్పూర్ రావాలంటే భయం అవుతున్నది. ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళు కూడా అడ్డుకుంటున్నారు. మేము అత్యవసర వస్తువుకు సిర్పూర్ రావాలని మనం రాణిస్తాం. మేము ఇంటికాడ ఎన్ని రోజులు ఇంటి బతకాలని మేము ఒకటేసారి డిమాండ్ చేస్తున్నాం. అందుకే మేము పులిని వెంటనే బంధించాలని మేము ఫారెస్ట్ వాళ్ళకు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు గత 3 రోజుల నుంచి గన్నారంలో దాడి చేసి వచ్చిన వెంటనే పులి ఇక్కడ దుబ్బాగూడెంలో ఒక మన ఆయనని కూడా దాడి చేసేది జరిగింది. ఇటుకల వాళ్ళు వచ్చి మళ్ళీ మన ఆవులను కూడా దాడి చేసేది జరిగింది. అందుకే ఎక్కడ పోకుండా మేము ఇప్పుడు ఆవులు కూడా వదులుకుంటా ఇంటికాడనే కట్టి ఉంచుతున్నాం. ఎన్ని రోజులు ఉంచాలి? అందుకే పులిని వెంటనే బంధించాలని ఫారెస్ట్ వాళ్ళకు డిమాండ్ చేస్తున్నాము. నా పేరు సునీల్ లోఖండే, మాది నవేగాం. నిన్న సురేష్ని మా నవేగాం ఎంకనేవు మన సాయిబాబా టెంపుల్ ఇంకా అండ్ ఇట్కల్పాల్లో కూడా 2 ఆవుల మీద దాడి చేసింది. అట్లా అన్నప్పుడు బాగా భయంగా ఉన్నారు ఇక్కడ ఉన్న అంత ప్రజలు. చేన్లల్లో పోవాలంటే భయం అనిపిస్తున్నది. కైకిలోళ్ళు రమ్మంటే రావట్లేదు. ఈ ఫారెస్ట్ వాళ్ళేమో ఎవరైనా పందిని చంపితే అది చేస్తే ఇది చేస్తే లేనిపోని కేసులు అవుతున్నది. పట్టిన వాళ్ళకు 10 లక్షలు ఇస్తారట. 10 లక్షలు ఏం చేసుకోవాలి? మేము మా ప్రాణాలు పోయిన తర్వాత 10 లక్షలు ఏం చేసుకోవాలి? వాళ్ళను నా రిక్వెస్ట్ ఏంటంటే మెయిన్గా ఆ పులిని మా ఫారెస్ట్ నుంచి అసలు పంపించాలి. వాళ్ళు ఆ పంపించకుండా అక్కడ పోయి ఇక్కడ పోయి వాళ్ళకి అసలు కనిపిస్తుందా? కనిపించడం లేదు, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. ఏ ఊర్లో వస్తున్నదో ఎటు పోతున్నదో వాళ్ళు కంపల్సరీ ఆ ఫలానా ఏరియాలో వస్తున్నారంటే ఒక 2 రోజుల ముందు
ముందు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇస్తే కొంచెం మనం కూడా జాగ్రత్తలో ఉంటాం. ఇప్పటికైనా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ పులిని ఎంత తొందరగా అయితే అంత తొందరగా పంపించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ పందుల బాధ, ఈ పులుల బాధ బాగున్నది. పండపోతేనేమో ఈ పులుల బాధ, పండపోకపోతే పంట పోతుంది, పండపోతేనేమో ఈ పులులు ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు చెప్తే వీళ్ళు పట్టించుకుంటలేరు. ఇక ఎవరు చెప్పాలి, ఏం చేయాలో అర్థమైతలేదు. ఇప్పుడు ఇక ఏం చేయాలి? అటు చేసి దుబ్బగూడెం మనిషిని నా పక్క పొంటని నేను మందు కొడుతూనే ఉన్నా. పులి వచ్చింది, ఆడ అటు నుంచి వచ్చేటాలు ఇద్దరు నడమ వెనక అని చేనులో కొట్టేసింది. అన్ని పులి అని మెడ పైన కొట్టింది. కొట్టేటాలకు ఇక ఆయన భార్య వచ్చి బండలు గిండె చూస్తే పారిపోయినా మళ్ళీ ఇక ఇట్లా జరిగిందంటే ఫారెస్ట్ వాళ్ళు వచ్చింది, చూసింది, పోయింది. మరి ఏం చెప్తాలో ఏమైంది. ఇప్పుడు పంట పోవాలంటే గద్దుమంటది, పోతే పంట పోతాను. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? పంట ఎవరు నింపిస్తాడు, పోతే పానం ఎవరు నింపిస్తాడు? ఇక ఏం చేయాలో అర్థమవుతుంది. ఏదో పోలే దేనికి. కూలీలు కూడా చెత్తందుకు భయపడతాను. ఇప్పుడు అలా నాకు మిరప చెట్లలో కలుపు ఎరువు చేసేది ఉన్నది. దానికంటే మేము నిన్ననే కూలి కొట్టిందాడా, మేము రామంటాను. నాకే భయం అవుతుంది. అంటే కూలీలు ఎవడు వస్తుంది? కొంచెం ఈ పులులని ఫారెస్ట్ అధికారులు కొంచెం ఎటనా వేరే అడవిలను ఏళ్ళను పంపించాలి, కొంచెం చూసి వాళ్ళు ఈ పులులని. అయితే మా సొమ్ము పంటని కాపాడుకోగలుగుతాం. కానీ పులులు ఉంటే మాత్రం పంట పోతుంది, కూలీలు రాదు, ఏం రాదు. ఈ పులులను దయచేసి ఫారెస్ట్ వాళ్ళు వాటిని ఎటన్నా పట్టుకొని దూరం చేసేటట్టు చేస్తే చాలు మాకు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.